ఈరోజు ఇన్ని వేల కుటుంబాలు, అది చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. గాజువాక మండలం రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండేటటువంటి మండలం అని, జీడిపి పరంగా కూడా హైయెస్ట్ జీడిపి ఉన్నటువంటి మండలం గాజువాక అని. దేనివల్ల ఇదంతా వచ్చింది? విశాఖపట్నానికి ఈరోజు ఉక్కు నగరంగా పేరు వచ్చిందంటే ఆ స్టీల్ ప్లాంట్ వల్ల. సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్లాంట్స్లో బెస్ట్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మీరు అవకాశం ఇచ్చి చేతినిచ్చి అన్ని రకాల సపోర్ట్ చేస్తే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. లేదా మెటల్ ప్లాంట్ ఏదైతే నక్కపల్లిలో వస్తుందో దాంతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? దీన్ని మొత్తం మూసేస్తాము, ఇంకా మీకు ఇబ్బంది లేకుండా చేసుకుంటామని చెప్పి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సహజంగా అలవాటు కదా, ప్రభుత్వ రంగ సంస్థల్ని అది పూర్తిగా క్లోజ్ చేసేయడం, వాటిని నిర్వీర్యం చేసేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరండి. ఆయన ప్రభుత్వంలో కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ 64 కంపెనీలు మూసాడు ఉమ్మడి రాష్ట్రంలో. చక్కెర కర్మాగారాలు కానీ ఇతర కర్మాగారాలు కానీ ఉమ్మడి రాష్ట్రం చూస్తే 64. మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ 35 కోట్లు ఇవ్వాలి, 8 నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ₹1 ఇవ్వాల. అంటే ఎక్కడా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏదో రకంగా నిర్వీర్యం చేసేయాలి, అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ రోడ్లను ఈడ్ చేసేయాలి, ఇది ఎవరికో నాకు కావాల్సినటువంటి తాబేదారులకి ఎవరికో అప్పచెప్పేయాలనేటువంటి ప్రయత్నమే మీలో కనబడుతుంది తప్ప ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం మిక్స్డ్ ఎకానమీ భారతదేశం, ప్రైవేట్ రంగ సంస్థలు నడుస్తుంటాయి, ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తూ ఉంటాయి. రెండింటిని కాపాడుకుంటూ వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతే తప్ప ఒకరి గురించి ఒకరిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మళ్ళీ పాపం చాలా భయపడతా ఉన్నారు కార్మికులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాలను, అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకుల్ని అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సలహాలు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే ఆ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. ఏదైనప్పటికీ ఇందాకనే మేము చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రైవేటీకరణ పరంగా చేసినటువంటి ప్రయత్నాన్ని వెంటనే రద్దు చేయాలని, మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతే వాళ్ళ హెచ్ఆర్ఐలు కానీ వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ లేదా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు సంబంధించినటువంటి కానీ ఇవన్నింటినీ కూడా వారికి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.